నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా షేర్ చేసుకోకపోయినా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన రాజకీయం ఎట్లా ఉన్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్పిన మాట ఏంటి చేస్తున్న వాస్తవం ఏంటి మరి బీఆర్ఎస్ ను మరొకసారి ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆదరిస్తారా విభేదిస్తారా ఎందుకంటే తెలంగాణ గలం ధలం బలం కేవలం బీఆర్ఎస్ పార్టీ గనక ఏం జరగబోతుంది ఈ తెలంగాణలో అనేది స్పష్టమైన అంశాలతో మీ ముందుకు వచ్చాను రైట్ ఇక నేరుగా కూడా నేను వార్తలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే అందరం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అంశం అయితే కనబడుతుంది ఎందుకు ప్రధానికి సంబంధించి రేవంత్ రెడ్డి పదే కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఒక క్రియాశీలక పాత్ర పోషించి తనదైన బాధ్యతను పోషించాల్సిన వ్యక్తి ఎందుకు ఈ విధంగా మారిపోయాడు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ప్రత్యేకంగా కూడా అంశాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే బీఆర్ఎస్ లో మన బీజేపీలోకి రేవంత్ అంటూ కూడా మనం ప్రధానమైన అంశాన్ని కూడా టైటిల్ పెట్టడం జరిగింది పోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు హైకమాండ్ పక్కన పెట్టిందా ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు ఇక్కడ బీజేపీలోకి రేవంత్ రెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది బీజేపీలోకి రేవంత్ రెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే సోషల్ మీడియాలో తెగ జోరుగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం అత్యంత వైరల్ గా జరిగేది కంటెంట్ ఏదన్నా ఉన్నది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో చర్చనీయాంశంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారని ఆరోపణలు కూడా వెళ్తున్నారని కేటీఆర్ పదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు ఆ మరుసటి రోజే మోడీకి ఓటేయాలన్న రేవంత్ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామన్న ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ లో కూడా షిండేలు ఉన్నారన్న ఇలేటి మహేశ్వర్ రెడ్డి హస్తంలో ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది ఇక్కడ అసలు సిసలైన వాస్తవం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 120 రోజుల పైచిలకైతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు జూనియర్లు వలసవాదులు క్రియాశీలక పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రకమైన చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మాట్లాడొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా వ్యాఖ్యానించినా ఏం కాదు ఎందుకంటే అది సముద్రం లాంటి పార్టీ జాతీయ పార్టీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అంటూ మొదటి నుండి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడింది సో ఇప్పుడు అసలైన వాస్తవం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళడానికి కారణం ఏంటి అసలు వెళ్లాల్సిన అవసరం ఏంటి 64 మంది ఎమ్మెల్యేలతోని పూర్తి స్థాయిలో ఈయనకు ఒక మ్యాజిక్ ఫిగర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా కూడా తెలంగాణ ప్రజలు సహకారం సపోర్ట్ కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది మరి 64 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి 39 స్థానాలు అంటే 38 స్థానాలున్న బీఆర్ఎస్ కావచ్చు అంటే కంటోన్మెంట్కు సంబంధించి తీసేస్తే మరి ఈరోజు ఎందుకు ఈ 64 స్థానాలు ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్తున్నారు పట్టుమని 10 స్థానాలు లేవు కదా అయినా కూడా వీళ్ళు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఒకసారి మీరంతా చూడండి ఇప్పుడు అంతా జంపింగ్ జపాంగులే నడుస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి లేదా బీజేపీ నుంచి కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఇదే వలసవాద రాజకీయాలు నడుస్తున్నాయి అంటే జంపింగ్ జపాంగ్ అంటాం కదా మనం న్యాచురల్గా మాట్లాడుకునే భాష వీళ్ళందరూ కూడా పార్టీ మారుతున్న తరుణం కనబడుతున్నది ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి తిరుగుతూనే ఉన్నారు పార్టీలో నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఇట్లా ఏంది అంటే రౌండ్స్ కొడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకుడు అనేటోడు పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మాజీ అధికార పార్టీ నుంచి ప్రస్తుత అధికార పార్టీలోకి చేరిపోతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు
ఇది సర్వసాధారణంగా సహజంగా నడిచే విషయమే. తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా సర్వసాధారణంగా నడిచే విషయం. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ మారబోతున్నారనే చర్చ కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయాన్ని వేడి పెంచింది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతలు చెప్తున్న మాటలు చాలా చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రమంతా కొద్ది రోజులుగా ఓ కీలకమైన రాజకీయ అంశంపై ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. చర్చ కూడా జరుగుతున్నది. దీంట్లో ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ అంటే ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ఏంది అంటే వైరల్ అవుతుంది. ఒక పోస్ట్ల మీద పోస్టులు పోటెత్తిపోతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అత్యంత వేగంగా విస్తరిస్తున్న కంటెంట్ ఏదన్నా ఉన్నదంటే ఇది ఒకటే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. రేవంత్ రెడ్డి పార్టీ గురించి, మార్పు గురించి ఒకరిద్దరు మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ వరుసపెట్టి నేతలంతా అదే అంశంపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారతారంటూ చాలా రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక వేదికలపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు దీనిపై కామెంట్లు చేశారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తున్నారని, రావాలని అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఏకంగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామంటూ చెప్పిపోయిన పరిస్థితి. సో మరి కమలం దిశగా రేవంత్ అడుగులు ఉంటాయా అంటే దీనికి మనం సాధారణంగా చర్చించుకుందాం. తెలంగాణ బిడ్డలారా, ఇందులో చాలా సింపుల్ లాజిక్. రేవంత్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్, అదేవిధంగా సీఎం. సో ఎందుకు ఈయన పార్టీ మారాల్సిన అవసరం వస్తుంది? దాంతోపాటు భారతీయ జనతా పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నామంటూ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎందుకు వ్యాఖ్యలు చేశారనేది మరొక చర్చనీయాంశం. ఇక దీనికి తోడు కేటీఆర్ పదే పదే కూడా పార్టీ మారుతున్నారని చెప్పే ఇంకొక అంశం. సో ఈ అంశాలన్నింటినీ కాసేపు మనం చర్చిద్దాం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం బాధ్యతలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మార్పు పేరుతో వచ్చి అధికార పీఠంలో ఊహించలేదు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితులలో ఈయన అధికారంలోకి అనేది రావడం జరిగింది. ఒక దశలో చెప్పాలంటే ఎందుకు అధికారంలోకి వచ్చామంటూ కూడా ఆయన ఒక సఫకేట్ కూడా అయిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇండియన్ కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీలో గెలుపొంది, అంతే కాంగ్రెస్ పార్టీకి గెలుపొంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంది అనేది కేటీఆర్ పదే ఇప్పటికీ దాదాపుగా ఒక 110 పైచిలకు కూడా అనేక సభలలో చెప్పిండు. 100కు పైచిలుక కేటీఆర్ పార్టీ మారబోతున్నారు, రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, బీజేపీలోకి వెళ్తున్నాడు అంటూ ఎవరు కేటీఆర్ పదే చెప్తూ వచ్చిన పరిస్థితి. సరే, ఈ మాటని ఇట్లుంచితే రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తే నేను ఆహ్వానిస్తున్నా, వెల్కమ్ అంటూ కూడా ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇక్కడ 3 సంకేతాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రేపు భవిష్యత్తులో గనక ఇక్కడ కేంద్రంలో గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీనియర్లంతా ఏకమైతారు. మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే ఈ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ కార్యకర్తలు మేము అసలైన కాంగ్రెస్ వాదులం అంటూ తెర మీదకి వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ వేదికగా రోజొక ముఖ్యమంత్రి ప్రకటన వస్తుంది, లొల్లి అయిపోతుంది తెలంగాణలో. సో కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే మొదటి పీఠం పోయేది రేవంత్ రెడ్డి గారి పదవి అనేది చాలా క్లారిటీ. ఇక రెండో అంశం ఏంటంటే కేటీఆర్ కు సంబంధించి ప్రధానమైన అస్త్రమా, విశ్వసనీయ వర్గాల నుంచి ఉన్న సమాచారమా, తన దగ్గర అత్యంత గోప్యంగా రహస్యంగా ఉన్న అంశమా, లేకపోతే ఆ పక్క ఆధారాలతోని కేటీఆర్ మాట్లాడుతున్నారా అనేది మరొక క్వశ్చన్ మార్కుగా మారిన అంశం. ఇక భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోవాల్సిన అవసరం ఏంది? ఎందుకు రేవంత్ రెడ్డి పోవాల్సిన అవసరం ఉంది? రేవంత్ రెడ్డి పోతే వచ్చేదేంది? రేవంత్ రెడ్డి వల్ల ఒరిగేదేంది భారతీయ జనతా పార్టీ కంటే? ఇప్పటి వరకు కమలం పార్టీ తెలంగాణలో వికసించింది లేదు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ పట్టుమని కూడా 30 స్థానాలు కూడా గెలవని పరిస్థితి, తెలంగాణలో ఆశగా మిగిలిపోయిన పరిస్థితి, ప్రధాని నరేంద్ర మోడీ గారి కలగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో. ఎందుకంటే కమలం ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని వేచి చూసే ధోరణిలో మాత్రమే వీళ్ళున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పట్టుమని 10 స్థానాలు లేదు. మరి ఈ 64 మందిలో రేవంత్ రెడ్డి నిజంగా తీసుకురాగలిగితే 60 మందిని తీసుకురావాలి. 60 మందికి పైచిలకు తీసుకురావాలంటే మరి బీఆర్ఎస్ లో 39 మంది ఉంటే ఇందులో పూర్తి స్థాయిలో 30 మందిని తీసుకురావాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నుండి
30 మందిని తీసుకురావాలి. ఇది జరిగే ముచ్చట అంటే 100కు 100% జరగదు అనేది కొట్టిపారే విషయం. మరి ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయంగా అంశంగా జరుగుతుంది. సో దీంట్లో ఒక ఎత్తుగడ ఉంది. రాజకీయ ఎత్తుగడ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో దీనికి సంబంధించి సింపుల్ క్లారిటీ ఏంటంటే రేవంత్ రెడ్డి వెళ్ళదలుచుకుంటే దాదాపుగా తనతో పాటు 50 మందిని తీసుకెళ్ళాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 30 మందిని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 20 మందిని తీసుకొని పోవాలి. 20 మంది, దాంతోపాటు ఇంకెక్కువనే అవసరమవుతారు. సో వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకెళ్తాడు అనేది క్వశ్చన్ మార్క్. సో బీజేపీలోకి వెళ్తాడా లేదా ఏంది అనేది తర్వాత దశలో మనం చూస్తాం. ఖచ్చితంగా కూడా తెలిసిపోతుంది. ఈ రోజు కాకపోయినా ఎన్ని రోజులకైనా ఎప్పుడో ఒకసారి అయితే అది బయటపడే విషయం కాబట్టి తెలిసే విషయం. ఇక మా ఉత్తమన్న, పాపం మా ఉత్తమన్న ఎంత తెలివి కల్లోడంటే నిజంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ద అల్టిమేట్ లీడరు. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో అనేది కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేయవచ్చు. ఒక ఇంత కూడా అనుమానం కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. పాపం ముఖ్యమంత్రి పీఠం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నేనే సీఎం అభ్యర్థిని అంటూ 2023 అంటే దాదాపుగా ఎన్నికలు జరిగిన ప్రాంతం మొత్తం కూడా అంటే తనే అవుతాడని ఆశించిలో, ఆ తర్వాత సీతక్క పేరు తెర మీదకి రావడం, ఆ తర్వాత బట్టిని డిప్యూటీగా చేయడం, ఆ తర్వాత రకరకాలుగా ఇక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే విషయం మనందరికీ తెలుసు. అయితే ఉత్తమ్ అన్న ఒక మాట మాట్లాడింది. బోనస్ ఇవ్వం తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ఏంది దేనికి బోనస్ అనుకుంటున్నారు చెప్తా నేను. కోడ్ ఉండగా కొత్త పథకం మొదలు పెట్టలేము. 70 రోజులలో 5 హామీలు అమలు చేశాం. స్వతంత్ర భారత చరిత్రలో ఆ ఘనత మాది. ఏంది 70 రోజులలో 5 హామీలు అమలు చేసి లటీలు చెంచాల నీళ్లు పోసుకొని దూకుర్రి. చెంచా స్పూన్ ఉంటుంది కదా, మీ భాషలో స్పూన్ అంటారు, మా భాషలో తెలంగాణ యాసలో అయితే చెంచా అంటారు, మీ భాషలో స్పూన్ అంటారు. అలా నీళ్లు పోసుకొని దూకుర్రి. ఓకేనా? మీరు చెప్పే ముచ్చట్లు ఎట్లున్నాయంటే అరిచేతిలో వైకుంఠ అని చెప్పారు. అరే నిజంగా నాకు అర్థం కాదు. ఏం చేసి ఇల్లు 30,000 ఉద్యోగాలు మందికి వచ్చిన కొడుకు మా కొడుకు అన్నట్టుగా ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు మాయని చెప్పి ఈ సన్నాసులు ఒక్కటి 70 రోజులలో ఏం అమలు చేసిల్లు? 5 హామీలు అమలు చేసిల్లట. వీళ్ళు పట్టుమని అమలు చేసింది ఏంటంటే ఉచిత బస్సు. గైతే ఉచిత బస్సుకు సంబంధించి నేను చేయలే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రాగానే డిసెంబర్ నెలలో ఏమని చెప్పారు తెలుసా? వీళ్ళు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం, డిసెంబర్ 9న రైతులకు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ నెలలోనే పూర్తి స్థాయిలో కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది వీళ్ళే. దొంగలు అంటున్నా, పగటేషగాలు, మాటకారి, తుపాకీరాములు. మన భాషలో చెప్పాలంటే ఇక మీ ఇష్టం, ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడేమో కోడ్ ఉన్నది అని చెప్పారు కదా. సరే, ఎన్నికల కోడ్ ఉన్నది, తర్వాత వచ్చేది కూడా మళ్ళీ స్థానిక సంస్థల కోడ్ వస్తుంది, తర్వాత మళ్ళీ కోడ్ వస్తుంది. 3 కోడ్లు ఉన్నాయి. మరి ఎన్ని రోజులు? దాదాపుగా 1 సంవత్సరంన్నర కాలం పాటు ఈ కోడ్ మీదనే నడుస్తుంది. మరి ఏం చేస్తారు అప్పటి వరకు? స్వతంత్ర భారత చరిత్రలో అఘనత మీద, స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణలో జరిగిన అద్భుతమైన ఘట్టం ఏంటో తెలుసా? ఈ స్వతంత్ర భారత చరిత్రలో 2014 ముందు అంటే 1956 నుంచి ఈ 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాల ఆయకట్టుకు సాగా నీళ్ళు అందినాయో 2014 నుంచి 2023 వరకు అన్ని డబలే. అంత ఈ సంవత్సర పీరియడ్లో 1956 నుంచి 2014 వరకు తెలంగాణలో ఎన్ని ఎకరాలకు ఆయకట్టు నీళ్ళు అందిందో కేవలం ఈ 10 సంవత్సరాలలో అన్ని ఎకరాలకు అంటే డబల్. అన్ని సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే కేసీఆర్ కేవలం 10 సంవత్సరాలలో ఇచ్చి నిరూపించినాడు. దట్ ఈజ్ కేసీఆర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనను ఏంది కేసీఆర్ అనే వ్యక్తి చేసిన మంచి పని అని చెప్తున్నా. వీళ్ళు ఏంది అంటే పబ్బం గడుపుతారు, కాలాన్ని ఎల్లదీయడమే వీళ్ళ పని. ఒక టాపిక్ ఉంటే దాన్ని డైవర్షన్ చేయాలి. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి అత్యంత నేను బ్లాక్ మ్యాజిక్ మించి మ్యాజిక్ చేయగలుగుతాడు. ఆయనకు ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక చూడు, మొత్తానికి రైతులకు 500 ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఎంతోగానో ఎదురు చూస్తున్న వారి ఆశలపై కూడా నీళ్లు జల్లారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులకు బోనస్ పై విలేకరులు ప్రశ్న అడిగా ఎన్నికల కూడా అమల్లో ఉండగా కొత్త పథకాలు ప్రారంభించలేమని చెప్పిండు. సరే, సూపర్, అమేజింగ్, యువర్ ఆన్సర్ ఈజ్ వండర్ఫుల్. ఎందుకంటే మీరే వండర్ఫుల్ కాబట్టి ఆన్సర్ కూడా వండర్ఫుల్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. నేనేం చెప్తున్నానంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిజీ మే క్యా బోలానా,
నువ్వు ఫస్ట్ మెగా డిఎస్సి ఎక్కడికి పోయింది, దాంతోపాటు చట్టబద్ధత అన్నావు, ఏది నీ 6 గ్యారంటీలకు. దాని తర్వాత నువ్వు చెప్పిన రైతుల రుణమాఫీ అన్నావు. ఈ 3 అంశాలు నువ్వు చెప్పినే, నేను చెప్పలే, నువ్వు చెప్పినే. మళ్ళీ ఇంకొక అంశం ఏం చెప్పినావు తెలుసా, 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాలు కేవలం 100 రోజులలో మాత్రమే చేస్తా అన్నారు. మరి చేయలే కదా, రాజీనామా ఎప్పుడు చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా రాజీనామా ఎప్పుడు అని తెలంగాణ సమాజం అడుగుతున్నది, క్లియర్గా అడుగుతున్నారు. ఎందుకు అంటే మీరు ఒక హామీని ఇచ్చారు, హామీని నిలబెట్టుకున్నప్పుడు ఇప్పుడు గ్రామాలలో పెద్ద మనిషి ఏదన్నా మాట ఇస్తే ఆయన నిలబెట్టుకోకపోతే ఆ పదవికి రాజీనామా చేయడం. ఎందుకంటే రాజ్యాలను వెళ్ళినప్పుడు కూడా రాజు ఆ మాట నిలబడకపోతే దానికి ఏంది శిక్ష కూడా ఉంటుంది. మరి మీకు ఏం శిక్ష ఇవ్వాలి అంటే వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సిన బహుమతి ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓటు దేనికి వేస్తారు, ఈ ఓటు అనేది కీలకం. మరి వీళ్ళ హామీలు ఇచ్చిళ్ళు అమలు చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, అటకెక్కినాయి. 13 అంశాలు అన్నారు, పంగనామాలు వెచ్చిర్రు. 100 రోజులు అన్నారు, ఏట్ల నూకేసిళ్ళు. మరి వీళ్ళు కేవలం డిసెంబర్ నెలల్లోనే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది చేయక ఏంది పిట్టల దొరని వెంకట్రామన్ మాటలు మాట్లాడిలు. మరి ఇప్పుడు ఏం చేస్తారు తెలంగాణ ప్రజల చేతిలోనే నింబెడుతున్నా. సో మీరే ఆలోచించండి. ఇయ్యలేమని చెప్పిండు. ఓ రైతన్నలారా మీకు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వరు, క్లియర్ కట్. ఎందుకు ఇవ్వరంటే ఎన్నికల కోడ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అధికారులలో చలనం లేదా, అధికారులు ఎందుకు ఇస్తలేరంటే అన్యాయంగా అధికారులను బలి చేయకూడదు. అధికారులు అనే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారు, వాళ్ళు అమలు చేయాలంటే చేస్తారు. కానీ ఎన్నికల కోడ్లో ఉన్నప్పుడు ఇది పథకం అనేది కొత్తది, గుర్తుపెట్టుకోర్రి. మీరు బోనస్ 500 బోనస్ అనేది అది పథకం, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఉన్నది. కనుక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేయలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ చేయగలిగితే చేస్తారు, లేకపోతే ఇట్లనే మాటలు చెప్పి పబ్బం గడిపినా కూడా ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తెలంగాణ, ఇది తెలంగాణ. ఇక్కడ ఈ ప్రాంతం కోసం పోరాటం చేసిన వాడికి, ఈ ప్రాంతం కోసం తన్నులు తిన్న వాడికి, ఈ ప్రాంతం కోసం కేసులైన వాడికి, ఈ ప్రాంతం కోసం నినాదించిన వాడికి, ఈ ప్రాంతం కోసం జెండా పట్టిన వాడికి, ఈ ప్రాంతం కోసం పోలీస్ స్టేషన్లలో కేసులు తిన్న వారికి, ఈ ప్రాంతం కోసం నిండా మునిగి కూడా ఈ ప్రాంతం కోసం తన ఆస్తులన్నీ అమ్ముకొని తన ఆస్తులకు దూరమై ఒంటరిగా మిగిలిపోయి అనాథలా బ్రతుకుతూ కూడా కనీసం తినడానికి పట్టడన్నం కూడా దొరకని తెలంగాణలో ఎంతో మంది తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళకి ఇక్కడ గుర్తింపు ఉండదు. ఎవరికి ఉంటుంది తెలుసా? వలసవాదులకు గుర్తింపు ఉంటుంది, దాంతోపాటు అబద్ధాలు చెప్పే మాటల గ్యారెంటీ చెప్పేటోళ్లకు గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఈ ప్రాంతాన్ని మోసం చేసేటోడికి గుర్తింపు ఉంటుంది, ఈ ప్రాంతంలో అబద్ధాలు చెప్పేటోడికి హేళన చేసేటోడికి గుర్తుంటుంది. కానీ నా తెలంగాణ కోసం దాదాపుగా 14 సంవత్సరాల పాటు విరోచితమైన పోరాటం, అద్భుతమైన ఉద్యమం నడిపిన కేసీఆర్ కానీ దాంతోపాటు ఉద్యమకారులందరికీ వీళ్ళందరికీ కూడా మనం గుర్తింపు ఇయ్యం. ఎందుకు అంటే మార్పు అనగానే సంకలు గుద్దుకున్నాం. ఈ రోజు ఏం చేసినాం, ఈ పార్టీ నుండి వాడు ఆ పార్టీ పోనీ వాడిని తీసుకురావాలి, స్టూడియోలో కూర్చోబెట్టాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఏ జబర్దస్త్ నువ్వు పార్టీ మారిన శబాష్ అని సప్పట్లేదు. అరే సన్నాసి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బాడకం అని చెప్పేటోడు ఉంటే మంచిగుండు. ఇప్పుడు ఇంటికాడ ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే అయ్యా ఏంది మూలకున్న వారకైతేనో అవే ఏదైనా చీపురు కట్టనో అందుకని పొల్లు దాస్తుంది. ఈ రాజకీయ నాయకులు కూడా గట్లా దంచేటోళ్ళు లేక వీళ్ళు ఎట్లా అంటే బరి తెగిన బద్మాషిగా అల్ల అవుతున్నారు. ఇది మాత్రం సింపుల్ లాజిక్గా చెప్తున్నాను, చాలా క్లియర్గా. ఏంది ఇగో మళ్ళీ వెంకట్రామన్ ముచ్చట్లతోని ఏతులు వెంకట వచ్చిండు, ఒకసారి చూడొచ్చు మీరు అందరు. ఈయన పేరు తెలుసు కదా, మేస్త్రి, గుంపు మేస్త్రి అధ్యక్షుడు. గుంపు మేస్త్రి తెలంగాణ భాషలో ఆయనే చెప్పిండు. ఐఎమ్ నాట్ స్పీక్, ఇది నా పర్సనల్ కాదు, ఆయన్నే చెప్పిండు. ఇది ఏమని అంటే నేను గుంపు మేస్త్రిని, సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి లాంటిది. ఎంత నీచమైన మాట తెలుసా అది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలకు సంబంధించిన విషయం. నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులు 4, 6, 8, 12 మందికి సంబంధించిన విషయం కాదు ఇది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలు నీ చేతిలో పెట్టే కుర్చది. అలాంటి సీఎం కుర్చీని గుంపు మేస్త్రిని నేను. ఓడు పారబట్టాలి, ఓడు మాలం తీయాలి, ఓడు ఇసుక తేవాలి, ఓడు సిమెంట్ తేవాలి, ఓడు ఇటుక తేవాలి, ఓడు సలాకులు తేవాలి. గిదా పెద్ద మనిషి చెప్పిందండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నోట మళ్ళీ కొత్త రాగం వస్తున్నది. ముఖ్యమంత్రి గారు ఒకసారి ముఖ్యమంత్రి కోయేసుకోరు అందరు శబాష్ 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 శబాష్. ఎందుకంటే ఆల్రెడీ మొదటి మాట చెప్పిండు, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. నా తెలంగాణలో ఉన్న దాదాపుగా 60 లక్షల మంది ప్లస్ వాళ్ళకి 20 మొత్తం 80 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేసిండు ఆల్రెడీ.
తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగాన్ని ఆల్రెడీ మోసం చేసేసారు. ఈయన ఆల్రెడీ నట్టేట ముంచేసిండు. ఈయన ఆల్రెడీ రైతుల గొంతుకలు కోసేసిండు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చనిపోయిన 200 మంది యొక్క ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ ఆత్మహత్యలే, వాళ్ళకు బాధ్యులు వీళ్ళే. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈయన ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ కొత్త వాయిదా అంటూ కూడా చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ మార్పు అని 100 రోజులలో ఏం జరిగింది? జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, అక్రమ కేసులైనాయి, రైతాంగం చనిపోయింది, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, బస్సులలో కొట్టుకున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నిన్నటికి నిన్న కూడా ఒక మిత్రుని కొట్టిర్రు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసేసి లోపడేసిర్రు, లంగ కేసులు, బద్మాషికతలు, న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద రోజు రోజుకు న్యాయం ఏది నమ్మకం అనేది సన్నగిల్లేలా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక సామాన్యమైన పౌరుడి ఆవేదన అది. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఆగస్టు 15 రుణమాఫీ కొత్త వాయిదా అని చెప్తున్నాడు. డిసెంబర్ 9వ తారీఖున గిట్లవే గట్ల తెచ్చుకో. ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా ఎట్లున్నవే మంచిగున్నా అవే బాంచన్. గీడ కేసీఆర్ ఉంటాడు, గాయన ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చే, గాయన ఉన్నప్పుడు పంటలు చల్లగా వండే, పచ్చని భూములన్నీ మాఘాని భూములన్నీ ఎట్లున్నాయో తెలుసు. భూతల్లి ఎంత అద్భుతంగా కూడా తన రూపంతో హాయిగా ప్రకృతి వాళ్ళు మన తెలంగాణ యావత్తు రైతాంగం ఎంత హాయిగా కూడా సంబరపడ్డారో తెలుసు. ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. వచ్చిండు, కరువు తెచ్చిండు, కన్నీళ్లు తెచ్చిండు, ఆత్మహత్యలు తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఒక దొంగ ముచ్చటే చెప్తున్నాడు. ఏంది అంటే ఆగస్టు 15. ఎందుకు ఆగస్టు 15? ఏమున్నది ఆ రోజు? ఏం ఆగస్టు 15 అంటే మళ్ళీ ఇండిపెండెంట్ ఇవన్నీ చెప్పొద్దు నాకు. ఆగస్టు 15 రోజే ఎందుకు? డిసెంబర్ 9కి ఏమైంది? రాహుకాలం వచ్చిందా? రాహుకాలం వచ్చిందా? శనికేతు ఏమైనా అడ్డుపడ్డరా? లేకపోతే ఈరోజు అద్భుతమైన ముహూర్తం. ఆ రోజు డిసెంబర్ 9కి ఏమైంది? 7,000 కోట్లకు సంబంధించిన రైతు బంధు పైసలు ఎక్కడా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇప్పటి వరకు సమాధానం చెప్పడే రేవంత్ రెడ్డికి సంబంధించి. నిజంగా కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ భారత రాజ్యాంగం మీద ఈయన ప్రమాణం చేసేటప్పుడు ఇట్లా అంటారు: యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. భారత రాజ్యాంగం పట్ల సో అండ్ సో అని ప్రమాణం చేసి బంధు ప్రీతి ఇతరత్ర కూడా ఏది ఉండదని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ డిసెంబర్ 9వ తారీఖున మాట తప్పిండు. మళ్ళా మాట తప్పిన ముచ్చట్లు మీరు నమ్ముతారా? ఒక రాజ్యాంగం మీద 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికట ఆగస్టు 15 రుణమాఫీ కొత్త వాయిదానట. ఎలక్షన్ వల్లే రుణమాఫీ లేట్ అయింది. శబాష్, ఏం చెప్పినో. నిజంగా అమాయకమైన రైతుంటే ఆయన తీసుకొచ్చి అసలు మామూలుగా చెప్పడిన ముచ్చట్లు. కంటి నీళ్ళ సుక్కలు ఇట్లా భూతల్లి మీద వడక ముందుకే వచ్చి మింగే రకమైన క్లియర్ కట్టేది. ఇంకా మీరు ఆలోచించండి. డిసెంబర్ 9 హామీని గుర్తు చేసుకుంటున్న రైతులు 100 రోజులలో ఇండ్లు ఇచ్చినాం. వారెవ్వా, 100 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఓరి దేవుడో, నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు. ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటాం? అవును, ఓడిపోవాలనే చూస్తున్నాం, దాంట్లో డౌట్ ఏమన్నా. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు గదే కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారో చెప్పనా? నీకే చెప్తావు. 2 ముచ్చట్లు నీ గురించి చదివి మొత్తం చెప్తాను. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నారాయణపేటలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం కాదు, దగ్గరికి అత్తే చెవుట దాని ఏంటి పనులు దౌడలన్నీ రాలగొడతారు రైతులు. అంత కోపం మీద ఉన్నారు. కేవలం ఏంది అంటే ఒక్క హామీ గివులకు 10 సీట్లు తెచ్చింది. కేసీఆర్ చేసిన తప్పే కదండి. అంటే దఫాదఫాలుగానే ఒకటేసారి చేసేస్తే లొల్లెడ్స్. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత క్రేజ్ వచ్చిందో కేసీఆర్కి అంత డబల్ వచ్చు. కానీ ఆ సన్నాసులు పక్కన ఉండే హౌలేగాళ్ళు ఉంటారు చూడు, ఈ కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీ, ఆ కోటరీ గాళ్ళు అంతా చేసి ఇప్పటికీ కోటరీ ఉందండి. రియల్గా చెప్తున్నా నేను. ఇప్పటికీ కేసీఆర్ని గెలవాలంటే అది నాకు తెలిసి అదేంది శివుడు ముందు తపస్సు చేయాల్సిందే. నంది లెక్క తపస్సు చేస్తే దైవం కటాక్షిస్తే శివుడన్న ప్రత్యక్షం అవుతాడేమో, కానీ కేసీఆర్ని గెలవడం అంత అసాధ్యం అయిపోతుందంట. నిజం, అది వాస్తవం. ఇక ఏం తినేది? రేవంత్ రెడ్డిని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారని మరోసారి ఆరోపణలు చేశారు. పాలమూరు పంటలు ఎండబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నా ఇంట్లో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉంటుందా అని ఆయన అన్నారు. నీ ఇంట్లో తప్పు జరిగితే నీకు తెలుసు. తెలంగాణ అన్న నీ ఇల్లా, నీ జాగిరా? నువ్వు ఏడా
అదేంది అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ నీ ఇల్లు నీ జాగిరి నీ ఇల్లు అక్కడ మాట్లాడుకో నీకేం సంబంధం మాకు తెలంగాణ ఉద్యమంలో నీ చరిత్ర ఏంది పెద్ద గుండుసున్నా మహబూబ్ నగర్ ప్రజలు నీరు పోసి పెంచిన చెట్లు ఇప్పుడు నీడనిస్తుంది దాన్ని నరకడానికి ఎవరైనా వస్తే ఊరుకుంటారా అంటూ ప్రజలను ప్రశ్నించారు మొఘలైతే తమ కార్యకర్తలతో కొట్లాడాలని సవాల్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సూపర్ అసలు వాళ్ళు చాలా మంచోళ్ళు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు సూపర్ నేను చెప్తున్నా కదా వాళ్ళకు 100కు 1000 మార్కులు ఇస్తాను వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఏ కోరికలు ఉండవు వాళ్ళకు పదవులు అవసరం లేదు ఏది అవసరం లేదు పైసలు అవసరం లేదు ఓ పథకం అవసరం లేదు జస్ట్ వాళ్ళకు పార్టీ అధికారంలో ఉంటే చాలు వాళ్ళు ఏం కోరుకోరు ఆడ ఎవడు ముఖ్యమంత్రి ఎవడు మంత్రి వాళ్ళకి సంబంధం లేదు నిజమైన కాంగ్రెస్ వాదికి ఏంది అంటే జస్ట్ అలా ముఖ్యమంత్రి మన పార్టీ అధికారం వాళ్ళు మంచోళ్ళే నువ్వు వాళ్ళని రెచ్చగొడుతున్నావు వాళ్ళను పొగబెడుతున్నావు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను పొగబెడుతున్నావు వాళ్ళు మంచోళ్ళే వాళ్ళు చాలా సహనంతోని తెలంగాణలో ఏం జరుగుతుంది వాస్తవాలు ఏందో వాళ్ళకు కూడా తెలుసు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారే ఇట్లా లుచ్చ రాజకీయాలు చేయలే ఆయన అసలు ఆయన ముఖ్యమంత్రి కానుండే ఇక చూడుర్రి ఇక ఇది ఈయన మాట్లాడిన విషయం సింపుల్ లాజిక్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లా వైఆర్టీవీ చూస్తావు కాబట్టి నీ ఫేవరెట్ ఛానల్ అని ఆయన దోస్తుల దగ్గర చెప్పుకున్నాడట కానీ నేనేమంటున్నానంటే నువ్వు చెప్పినావు సరే నేనేమంటున్నానంటే నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఇప్పటికి కాదు ఎప్పటికి ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా ఉంటుంది లేకున్నా ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే నిజాలను నిజంగా చెప్పు చాలు నేను కూడా అగ్రి అయితే సరే ముఖ్యమంత్రి గారు బాగా చెప్పిలు ఎక్సలెంట్ అని అంట కానీ గీడు ఏం చెప్పినావు 100 రోజులలో ఇల్లు ఇచ్చినవా ఓ నా తెలంగాణ బిడ్డలారా 4 కోట్ల మంది ప్రజలారా పార్టీలకు అతీతంగా ఒక్క నిమిషం మాట్లాడుకుందాం లేదా 30 సెకండ్లు మాట్లాడుకుందాం తెలంగాణలో ఇప్పటి వరకు పునాది తీసిన రాయి ఎక్కడన్నా ఉన్నదా పోనీ పూజ చేసిన భూమి ఎక్కడన్నా ఉన్నదా లేకపోతే గడ్డపారతోని పెకిలించి పారతోని తట్టలతో తీసి ఇల్లుకి ఇనాగ్రేషన్ చేసింది ఎక్కడన్నా ఉన్నదా మరి 100 రోజులలో ఇల్లు ఏడిచ్చిండండి నాకైతే తెలియదు మీకేమన్నా తెలిస్తే చెప్పుర్రు నేనైతే ఇప్పుడైతే చూడలేదు 100 రోజులలో తెలంగాణలో ఒక ఇల్లు రాలే ఇది పెద్ద లంగా దొంగ బద్మాష్ ముచ్చట ఒకటి అయిపోయింది 100 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇది ఇంకా ఎంత ఘోరం అంటే మన ఏంది ఆకాశంలో పేక మేడలు కట్టడమే అన్నట్టు ఎట్లా అంటే వాడు భూమిలో ఉండడు భూమి మీద నిల్చోడు ఆకాశంలో నిల్చోడు ఏం రవాయి ఏతులెంకడ గాలి ఎగురుతున్నావు అంటాం కదా గట్లనే ఉన్నది కథ ఎందుకు చెప్తున్నా అంటే 100 రోజులలో 30,000 ఉద్యోగాలు ఎట్లా సాధ్యం అసలు సాధ్యమా ఇది టీఎస్పీఎస్సీ అనేది ఆయన పేరు ఉండే మొన్ననే దీనికి సంబంధించి చైర్మన్ను బొక్కలేస్తా వాస్తవాలు ఏందో తెలుస్తా పాపం కేటీఆర్ తిరుపతి ఉండే ఆయన మీద అకారణంగా కూడా బురద జల్లి ఆయన ఏదో చేయాలనుకున్నారు మరి దాని మీద పేపర్ లీకేజ్ గురించి ఆ చైర్మన్ గురించి ఆ సభ్యుల గురించి కేసులు పెడతా విచారణ చేస్తా బొక్కలేస్తా బిడ్డా కబడ్దారన్న రేవంత్ రెడ్డి మరి ఏమైంది సారు ఏమైపోయింది ఒంట్ల సావజ్ వచ్చిందా ఎందుకు మరి వాళ్ళను లోపలేయలే వాళ్ళని ఎందుకు కేసులు పెట్టలే ఇక్కడ తెలంగాణలో 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు కదా యువత జీవితాలు కదా ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తులను ఆ సభ్యులను ఎందుకు నువ్వు విచారించలే ఎందుకు వాళ్ళందరినీ బొక్కలేయలే అంటే కేవలం కపట రాజకీయాల కోసమే ఆ రోజు ఆరోపణలు చేసినావు నెంబర్ 100 రోజులలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చినావు నాకు తెలిసి నువ్వు ఏర్పడిన 9వ తారీఖు నుండి మొదలు పెడితే 125 రోజులు అయిపోయింది 130 రోజులు వేసుకో ఇప్పటి వరకు నువ్వు టీఎస్పీఎస్సీ అనేది ఎక్కడ ఎగ్జామ్ పెట్టింది ఏ నోటిఫికేషన్ వచ్చింది దానికి తెలంగాణ యువత ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడు అలాట్మెంట్ చేసినావు దాంట్లో ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించను దాన్ని ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసినావు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు ఎప్పుడు వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు పట్టాలు ఇచ్చినావు చెప్పగలుగుతావా ఇది అంటే మరో అబద్ధం ఓకే క్లియర్ కట్ 2 అయిపోయినాయి నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నావు నిన్నెందుకు ఓడగొడతారు నువ్వు ఆల్రెడీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొడంగల్కు నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఆల్రెడీ గెలిచినావు అయిపోయింది ఒక వ్యక్తికి రాజ్యాంగంలో ఒకటే పదవి ఉంటుంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ ఎంపీ పదవి ఇక 2 గెలిస్తే ఏదో ఒకటే ఉంటుంది ఎంపీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినావు ముఖ్యమంత్రి పదవి ఉంది నిన్నెవరు ఓడగొడుతున్నారు నీకు నువ్వే నిన్ను ఓడగొట్టుకుంటున్నావు ఎందుకంటే అబద్ధమైన ముచ్చట్లు చెప్పొద్దు ముఖ్యమంత్రి హోందాతనం ఎట్లుండాలి ముఖ్యమంత్రి అంటే చాలా హోందాతనంగా ఉండాలి ఆ కుర్చీని చూస్తే రాజసం ఇట్లా పడాలి బానేమ్మా అసలు రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఇట్లా చూస్తే అసలు పబ్లిక్ కనబడద్దు ఒక్కొక్కరి సమస్యలు ఇట్లా ఫట్ట క్లియర్ కావాలి
ప్రజావాణి గిజావాణి ఏముండదు. సోమవారం అదేంది కలెక్టరేట్ దగ్గరికి పోతే అసలు సమస్యలే ఉండదు. అట్లుండాలి. మెదక్ జిల్లాకు సంబంధించి కలెక్టర్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుత మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఉండే. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం చేసిండు అని నేను పోయి ఆరాధించిన. నిజంగా చెప్తున్నా, ఈజ్ ఏ వండర్ఫుల్ కలెక్టర్ అని నాకు మస్తు అనిపించింది. అలా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఆయన తీసిన దాంట్లో ఆయన చేసిన హెల్ప్లలో ఒక 2-3 నా దృష్టికి వచ్చినాయి. నిజంగా అంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది నాకు. ఫస్ట్ టైం జర్నలిజంలో అరే నిజంగా ఇట్లా ఉంటారా అనేది తెర మీదకి తీసుకొచ్చిన. దాంట్లో భాగంగా ఏంది అంటే, ఇగో ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది మీకు. తెలంగాణ బిడ్డలారా మీరు చూడండి. నిజంగా వెంకట్రామిరెడ్డి గారిని చూడంగానే కాస్త ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన కలెక్టర్గా ఇంత బాధ్యతలు నిర్వర్తించిండా అంటే, వ్యక్తిగతంగా ఇన్ని కుటుంబాలకు దేవుడైందా, నిజంగా ఇట్లా చేసిండా అనేది నాకు ఒక మిత్రుడు చెప్పిండు. మిత్రుడు చెప్పంగానే నేను ఆరాధిస్తే ప్రయత్నం చేసిన. మనకి ఏదన్నా తెలిస్తే అది మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి, లేకపోతే అప్పటిదాకా నిద్ర పట్టది. ఇక నేను ఏం చేసిన అంటే, పూర్తి స్థాయిలో వెంకట్రామిరెడ్డి ముచ్చటేంది అని మొదలు పెడితే విస్తుపోయే అంశాలు వచ్చినాయి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా అంత అంటే నిజంగా అంతగా ఆయన ప్రయత్నం అయితే చేయడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను కలెక్టర్లో బొచ్చడు నా ఇంటి మీద నన్ను ఎత్తి మీద ఎన్నింటికి వెళ్ళినా అన్నిసార్లు ఇగో ఈ కుటుంబానికి సంబంధించి చూస్తున్నారు కదా, ఈయనకు అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ఒక్కసారి మీరు ఇన్నూరి తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసిరా, సాయంత్రం ఫోన్ చేసి ఇట్లా సార్ నీకు ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకున్నాం, అన్ని ప్రాబ్లం ఏంటి అసలు ఏందని సీసీ కనుక్కొని రిపోర్ట్ తీసుకొని తెల్లారి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొరనికే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి సార్, అన్ని రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి సార్, ఆ రిపోర్ట్స్ అన్ని. ఈయనకు అనారోగ్యం వచ్చింది, వీళ్ళది సదాశివపేట. సో ఈయనకు సంబంధించి ఏంది అంటే, అనారోగ్యంతో బాధపడుతున్నాయని లక్షల రూపాయలు పెట్టుకుని 6 ఎకరాల భూమి కూడా అమ్ముకున్నాడు. అమ్ముకుంటే ఆయన అనారోగ్యం కుదటపల్లె. కలెక్టర్ గారి దగ్గర పోయి నేను పైసలు పెట్టుకోలేకపోతున్నా, ఇక నాకు ఆత్మహత్య శరణం, మీరు ఏం చేసినా పర్వాలేదు, ప్రభుత్వం అన్న పర్మిషన్ ఇర్రి అనే కాడికి వచ్చింది. ఇక దాని తర్వాత ఇక్కడ ఇద్దరు చిట్టి చిన్నారులు కనబడతలే కదా, ఇక్కడ ఏంది ప్రజావాళ్ళ ఈ అక్క బాధ ఇంకో రకంగా ఉన్నది. ఏంది అంటే, ఈ అక్కకు సంబంధించి ఏంది అంటే ఆర్థికంగా ఏం లేదు. ఈ అక్క ఏంది అంటే ఒక చిట్టీల పేపర్ రాసి ఇచ్చిపోయింది. ఈ అక్క పరిస్థితి ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే తాను ఇక ఆత్మహత్య శరణ్యం అనుకున్నారు. 2 ఆడపిల్లలు ఏంది అంటే ఆర్థికంగా ఇతరత్ర లేని పరిస్థితి. ఒక చిట్టి మీద రాసి చిల్లుగా సార్ నా కుటుంబానికి సంబంధించి ఇక నేను బ్రతకలేకపోతున్నా అంటే, ఆ చిట్టి వాళ్ళ దగ్గర ఉండే అధికారి పోగొడితే మళ్ళీ ఆ చిట్టి ఈ అక్క కోసం వెంకట్రామిరెడ్డి వారం రోజులుగా అధికారులను సర్చ్ చేయించి దొరకబట్టించి ఆ కుటుంబానికి ఏంది అంటే ఒక బిజినెస్ పెట్టించిన, అంటే లోన్ ఇప్పించేసి పెట్టించిన పరిస్థితి. ఇక ఇది ఇంకొక అంశం అయితే, ఇక మరో అంశం కూడా ఇంకొక విచిత్రమైన చాలా బాధాకరమైన అంశం. ఈ రోజులలో అనాథలు అని చెప్పుకునే చాలా మందికి కూడా సమాజంలో ఏంది అంటే పేరుకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారు కానీ వాళ్ళని పట్టించుకున్న పరిస్థితిలో కూడా లేరు. ఇక ఇక్కడ ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. ఇక్కడ కలెక్టర్ వీళ్ళిద్దరు కూడా రాధిక అని ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా అమ్మా నాన్న లేకపోతే వీళ్ళిద్దరిని కూడా దత్తత తీసుకొని వాళ్ళ ఇంట్లోనే బర్త్డేలు చేస్తాడు. వెంకట్రామరెడ్డి ఇంటికి పోతారు, తింటారు, హాయిగా ఆడుకుంటారు, చదువుకుంటున్న పరిస్థితి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలరా మరొక కుటుంబం కూడా, నేను ఇదేది ఎవరి కోసమో కాదు, చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, వాళ్ళ కుటుంబాలను చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఏంది కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంబీబీఎస్ సీటు 900 పైచిలుకులు, దాంతోపాటు 10/10 10th మార్క్స్ వస్తే, ఎంబీబీఎస్ సీట్ వస్తే, పైసలు లేకపోతే, చదువుకోలేకపోతే ప్రజావాళ్ళకి వెళ్తే వెంకట్రామిరెడ్డి గారు చేసి ఇలాంటి ఆఫీసర్ కావాలి కానీ గట్ల చెప్పే ఆఫీసర్లను మనం సపోర్ట్ చేసేయాలి. ఇప్పుడు మెదక్ అభ్యర్థి ఆయన వెంకట్రామిరెడ్డి గారు ఈరోజు మెదక్ అభ్యర్థి ఈజ్ ఏ రియల్ హీరో అనిపించింది నాకు. నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాటి ఏం జరిగిందో నాకు సంబంధం అయితే లేదు భయ్, వాటి గురించి నాకు సంబంధం లేదు. కానీ ఒక 20 కుటుంబాలు బాగుపడి కళ్ళ ముందు కనిపించిన పరిస్థితి, ఒక అనాథకు చిన్నప్పటి నుండి కూడా పెంచి పోషించి ఆమెకు పెళ్లి చేయడం, 2 ఆడపిల్లలను దత్తత తీసుకుని రాధికని ఇంకొక ఆ కుటుంబానికి ఆర్థికంగా లోన్ పెట్టించి 10 లక్షలు పెట్టి ఇవ్వడం, ఇంకొక ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు ఇద్దరికి కూడా ఖర్చులు పెట్టి ఎవరు చదివిస్తాడండి ఈ రోజులలో? రూపాయి పోతే పానం పోతుంది అంటే, 1 రూపాయి ఏమన్నా అప్పడుగుతూనే ఇయ్యరు. అలాంటిది నిజంగా ఆయన చేసినప్పుడు చాలా వండర్ అనిపించింది. నిజంగా ఇలాంటి అధికారులు ఉంటారంటే అగ్రి అయితే నేను, మంచి అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ ఇట్లా వినమ్రంగా నమస్కారం చేసి వాళ్ళకి పాదాలు మొక్కినా పర్వాలేదు. ఎందుకంటే మన ఇంట్లో మన తండ్రి ఎంత మంచిగా చూసుకుంటాడో ఆ కలెక్టర్ గారు వెంకట్రామిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లా చేసిండు. అది కదా ఇప్పుడు ఈడేంది టీఎస్పీఎస్సీగా ఉన్న గతంలో పేపర్ లీకేజ్ అయింది, వల్ల అరెస్ట్ చేయపోయిండు మరి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పినంటే, నిజమైన అధికారి అట్లుంటాడు, రియల్ పర్సన్. వీళ్ళంతా పేకుడు వాళ్ళు ఏంది పాలాల మీద.
ఇక ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటా ఢిల్లీకి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు 100 రోజులలో 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వలే? 6 గ్యారంటీల ముచ్చటేంది? 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారంటీలు ఏమైనాయి? 13 అంశాలు ఎందుకు అమలు చేయలే? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి చెప్తున్నా, నన్ను క్షమించండి. ఎందుకు అంటే నేను 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినా, 13 అంశాలు అమలు చేయలేకపోయినా, 100 రోజుల సమయం పెట్టడం అనేది మాకు కాస్త ఏంది అంటే తెలుసో తెలియక ఒక వాగ్దానం అయితే చేసినాం. ఆ వాగ్దానం వల్ల మేము ఇవన్నీ నెరవేర్చలేకపోతున్నాం. 5 సంవత్సరాల పరిపాలనలో దశల వారీగా కూడా చేస్తామని ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పు, క్షమించమని చెప్పు, మాట్లాడి రోజు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడవచ్చు. కానీ అది చెయ్యం మనం. హంగు ఆర్భాటాలకు మాత్రమే మనం ఆడంబరానికి నిలుస్తాం. నువ్వేమన్నావు? ఏది ప్రగతి భవన్లో నీకు ఎందుకు నివాసం ఉంటలేదు తెలుసా? నీకు భయం. అక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఎక్కడ ఏం పెట్టిండో, నా ముచ్చట్లన్నీ ఎట్లింటాడో అని భయం నీకు. ఇది నిజం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఇంకోటి ఏంటంటే దొర పరిపాలన అని తెలంగాణ ప్రజలను సెంటిమెంట్తో నువ్వు ఎట్లేం చేసినావు తెలుసా? అక్కడ ఒక దొరుండే, ఆ దొరల గడిలల్లా మన బిడ్డ, మన ఎస్సీ బిడ్డ నుంచినా అని చెప్పే ఒక దుర్మార్గమైన ఆలోచనతో బట్టి గారిని సీతక్క నువ్వు కూడా రుండు భయ్. ఎందుకుంటలేవు? నీ ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి ఎవరు వస్తారు? మూత పెట్టినవాట కదా, దుకాణం బంద్ చేసినవాట కదా. ఇది నిజాలు మాత్రమే మాట్లాడుకుందామండి తెలంగాణ ప్రజలారా, ఫ్యాక్ట్స్ కాదా ఇది? నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తున్నా, ఇది నా స్టాండ్. నేను చెప్తున్నా కదా, మన మీద కేసులు పెట్టిళ్ళు, అక్రమ కేసులు పెట్టిళ్ళు, విచారించిళ్ళు, అన్నీ చేసిళ్ళు. మస్తు అనిపించింది, ఖుషిగా ఎంజాయ్ చేసిన. నేను ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఎవరు బతకరు, ఎవరి ఆ ఇష్యూ ఏ కాలమో తెలియదు. ఇప్పుడు ఈ వార్తల్లో కింది పోయినా ఉంటామో పోతే ఏది జరుగుతుందో తెలియదు. సృష్టి ఉన్నంత వరకు అయితే నిజం మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు మాట్లాడాలి కదా. కానీ అది లేదు. తెలంగాణ ప్రజలను క్షమించమని కూడా అడిగే ధైర్యం లేదు ఈయనకు. తెలంగాణ ప్రాంత బిడ్డలను క్షమించమని కూడా అడుగుతలేడు. ఎందుకు అంటే ఈయన ఇచ్చిన ఆ 100 రోజులలో 6 గ్యారెంటీ నెరవేర్చినప్పుడు ప్రజలకు సారీ చెప్తే తప్పింది. ఒక్క సభల తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి, నేను మీ యనుమల రేవంత్ రెడ్డి. ఏమైతే కిరీటాలు ఏమైనా పడిపోతున్నాయా? ఎందుకు చెప్పట్లేదు? ఏం జరుగుతుందన్నట్టు. ఒకటి ఇది మీరు చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఆగస్టు 15 రుణమాఫీ కాదు. ఈ బట్టే బాజుగాళ్ళ మాటలు నమ్మి మీరు రైతులారా దయచేసి చెప్తున్నా, నా తండ్రి రైతే ఈరోజు కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తపు సుక్కలత్తాను ఆయనకు. పాపం పంట ఎండిపోతుంది, నిజంగా కూడా పంట ఎండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక మొన్న ఆత్మహత్య చేసుకుంటా అంటే నాకు గుండె ఒక్కటేసారి బయలిపోయింది. నేనే చెప్తున్నా కదా, ఎందుకురా ఈ బతుకనే కాడికి వచ్చింది? కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అనిపించింది కదా, నిజం. ఇది ఘోరం అసలు. ఇక మీ అందరికీ తెలుసో లేదో ఈ విషయం, ఇది మీరు అందరు చూడాలి. ఓనర్షిప్ ఇయ్యలే, బీఆర్ఎస్ వీడడంపై కడియం వివరణ. ఏం కావాలి నీకు? ఓనర్షిప్ అంటే ఏం కావాలి? 2001లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినవా? 2001 నుండి 2014 వరకు ఉద్యమం చేసినవా? జై తెలంగాణ అన్నవా? రాస్తో రోకోలు చేసినవా? బంధులు పాల్గొన్నవా? రైలు రోకో చేసినవా? మానుకోటల జగన్ అడ్డుకున్నవా? కేసులు అయినాయని మీద జై తెలంగాణ జెండాలు పట్టినవా? నీవు పూర్తి స్థాయిలో మంచిగా బగార బువ్వ ఎండినాక వచ్చి పల్లెంలో వేసుకొని దొబ్బి తిన్నావు కానీ నువ్వు ఏం చెప్పినావా? నిజంగా చెప్పు, మాట్లాడుకుని దొబ్బి తినలే నువ్వు. ఇవాళ పదవి రాగానే వచ్చి అధికారంలోకి రాగానే కండువా కప్పుకొని వచ్చినావు. నీకు ఓనర్షిప్ ఎట్లా ఇస్తావా? అసలు ఓనర్షిప్ ఎందుకు ఇవ్వాలి కడియం శ్రీహరి? నాకు అర్థంగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? నేను అడుగుతున్నా, నువ్వెవరు? నువ్వు మాజీ మినిస్టరా, ఎమ్మెల్యే గివని ముచ్చట్లు చెప్పకు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో కడియం శ్రీ అనే వ్యక్తి యొక్క పాత్ర ఏంది? ఒక 2 నిమిషాలు చెప్పమంట. నేను అది చిన్నప్పుడు చదువుకుంటాం కదా, పద్యం చదువుకున్న తర్వాత ఏది భావం, సందర్భం, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ 3 ఉంటాయి కదా, అవన్నీ చెప్తాడు ఆయన. ఏమన్నా రెండే నిమిషాలు కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? నీకేం కావాలి? ఓనర్షిప్ కావాలన్నా? హూ ఆర్ యూ? నువ్వెవరు? ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. తెలంగాణ ఉద్యమానికి నీకు అసలు సంబంధమే లేదు. నువ్వెవరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేటే చేయలే. ఈయనకట ఓనర్షిప్ కావాలన్నట్టు. ప్రతి ఓడు వచ్చి బీఆర్ఎస్ ఓనర్షిప్ అడుగుడే. కుర్చీ మడత పెడితే ఒక్కొక్కటి జీవితాలు ఇవాళ రోడ్ల మీద పడి అయ్యో నేను ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చినా అని కన్నీళ్ళు పెట్టుకుంటలేరు? ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటలేరు?
ఓ మాజీ మినిస్టర్ అయితే నిజంగా చెప్తున్నా బాత్రూంలో 2.5 గంటలు ఏడ్చిండు, కార్ల గంటన్నర ఏడ్చిండు. ఒక ఏది పెద్ద మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చి ఏంది అంటే లంచ్ టైం బహుశా 2:30 అవుతుంది, 2:45కి బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు ఆరోపణలు చేసి బయటకు వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది, సరిగ్గా సంవత్సరం అయింది. అయిపోయిన తర్వాత మొన్నటికి కూడా మొన్న రీసెంట్గా నాకు తెలిసినంత వరకు జనవరి 8వ తారీఖు 12వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత పార్టీ వీడిన తర్వాత కన్నీళ్లు పట్టుకొని ఒలవొలవలు ఏడిచిండు. ఇక ఆ భాష ఎట్లా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా అశుభం ఎవరికైనా ఏమైనా అయితే కన్నీళ్లు పెట్టుకుంటాం, లేకపోతే భార్యాభర్తలలో భార్యకో భర్తకి ఏమైతే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బంధం ఎంత ఘోరంగా ఏడుస్తామో, ఒక కుటుంబాన్ని వీడి వెళ్ళిపోతా ఉంటే ఎంత బాధగా ఉంటామో అంత ఘోరంగా ఏడ్చిండు మాజీ మినిస్టర్. బీఆర్ఎస్ పార్టీని వీడిన మినిస్టర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయినప్పటి నుండి గత కొన్ని సంవత్సరాల నుండి ఆయన కన్నీటి పర్యంతం అయిపోయి ఆగమాగం చిందర వందరైతాండి. ఏం చేయాలో అర్థం కాదు, చుట్టూ ఉంటే డబ్బు ఉన్నది అన్నీ ఉన్నాయి, కానీ ఏం ఆగమాగం అయిపోతున్న పరిస్థితి. ఆయన వలవల కాదు, మామూలు గెడలే, ఆయన కన్నీటి దారలు ఆయన మనస్సాక్షికి ఆయన కడుపుకు ఆయన కన్నీళ్ళకే తెలుసు. ఇప్పటికీ స్టిల్ నవ్వు ఆ మాజీ మినిస్టర్ ఏడుస్తుండు, ఇంకా ఏడుస్తుండు తెలుసా. అది బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు ఆయన పడే పశ్చాత్తాపం. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలోకి రావచ్చు చెప్పలేం, కానీ ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడతాను. మరి నువ్వు ఎవరు? బీఆర్ఎస్ జెండా మోసినోని కాదు, జై తెలంగాణ పేరు వెచ్చినోని కాదు, జెండా కల్లరు ఏంది పూర్తి స్థాయిలో నువ్వు ఆ జెండా కల్లర్ పట్టుకున్నోని కాదు. ఎవరు నువ్వు? నీకు ఎందుకు ఓనర్షిప్ ఇస్తారు? హూ ఆర్ యూ బై? నువ్వేంటో తెలుసుకో ఫస్ట్. నువ్వు పెద్ద మినిస్టర్ కావచ్చు, నువ్వు ఎవ్వడైనా కావచ్చు, ఈ తెలంగాణ బిడ్డని నేను ఉద్యమకారుని నేను అడుగుతా, గుర్తుపెట్టు. జర్నలిజం అని పక్కన పెట్టు, జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది, తెలంగాణలో జర్నలిజం లేదు. ఎవరు చెప్పినా నమ్మకూరి ఏంది 50,000 లక్ష 2 లక్షలు చూస్తారంట కదా, అంత పేకుడు ముచ్చట. నెలకు 5-6 లక్షలు ఇస్తే పలానా చెన్నై బెంగళూరులో ఉంటుంది వానికి పోయినని ఇస్తే వాడు మొత్తం చూపెడతాడు, ఇంతమంది చూస్తారు అంతమంది చూస్తారు, అదంతా ఉత్త ముచ్చట, గుర్తుపెట్టుకోరు. అదంతా పేకుడు, నిజాలు మాత్రమే. ఏదైనా కంటెంట్ ఉంటే ఆ రోజు మాత్రమే లైవ్లో హైలైట్కి వెళ్తే రోజు గుర్తుపెట్టుకోరు, ఇది నిజం. ఇక దాని తర్వాత ఈయన తెలుసు కదా, ఇది నిన్న మనమే వైరల్ చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు స్టేషన్లో డాన్సులు వేస్తా ఉన్నాడు రా. ఈయన ఎవరో తెలుసా? చెప్తా. ఈయన మామూలుగా ఉండే ఈయన డాన్సులు. ఈయనే కొడుకో ఈయనను చూస్తే ఒక్క నిమిషం చెప్తా ఈయన ఎవరు ఏంది. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ ఒక పాట ఉంటుంది కదా, ఆ పాటకు చిందులేస్తూ మంతినిలోని మంట గలుస్తున్న పోలీస్ స్టేషన్ యొక్క ప్రతిష్ట. మంతినిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదంటున్న పోలీస్ స్టేషనా లేకపోతే డాన్స్ల ఇన్స్టిట్యూట్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఈయన ఇక మామూలుగా ఉండదు ఈయన డాన్స్, ఈయన డాన్సులు. ఇది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంపించిర్రు. ఇగో ఆయన డాన్సులు వేస్తున్న తీరు అన్నట్టు, ఈయన డాన్సులు వేస్తున్న తీరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మళ్ళీ ఎవరో వీడియో తీయలే, ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సదరు ఆఫీసరే తీసిండు. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరి, ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సదరు ఆఫీసర్ తీసి డైరెక్ట్ వాట్సాప్ పెట్టేసింది నాకు. ఎందుకు అంటే ఇక పాపం మంత్రిని అంటే పాపం శ్రీధర్ అన్న, ఇక పాపం వాళ్ళ కుటుంబ చరిత్ర అందరూ తెలిసిందే. పోలీస్ స్టేషన్లో చింద్రు అదే సామాన్యుడు. నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్ర డీజీపీ ఎస్ఐని సస్పెండ్ చేయి, కానిస్టేబుల్ మొత్తం సస్పెండ్ చేయను. సస్పెండ్ చేయకపోతే ఘోరంగా ఉంటాయి పరిణామాలు, తీవ్రమైన హెచ్చరికలు ఉంటాయి. డీజీపీ గారికి చెప్తున్నా నేను. అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ గురించి ఇప్పటికీ మాట్లాడలే. 2 ఆడబిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు ఆత్మహత్యనో తేల్చలే నువ్వు. దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు జరిగితే చెప్పట్లేదు నువ్వు. దాంతోపాటు అక్రమ కేసులు బనాయిస్తే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడట్లేదు. కానీ ఒక పోలీస్ స్టేషన్లలో ఒక జెడ్పీటీసీ భర్త ఇట్లా డాన్సులు వేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి చూడురు మీరు. పోలీస్ వ్యవస్థలో ఒక జెడ్పీటీసీ భర్త చిందులేస్తున్నాడు, మన్మధుడా తిరిగి వస్తావా అని డాన్స్ వేస్తున్నాడు. ఇది పోలీస్ స్టేషన్ యొక్క తీరు. అంటే అర్థమైందా ఇప్పటికైనా? ఒక సామాన్యుడికి న్యాయస్థానం మీద పోలీస్ స్టేషన్ల మీద ఎందుకు నమ్మకాలు కోల్పోతున్నారో తెలుసా? ఇగో ఇలాంటి పరిణామాలు చూసినప్పుడే పాపం సామాన్యుడు. అదేంది మన సూర్య సినిమా ఒకటి ఉండే కదా, ఏం సినిమా మొన్ననే వచ్చింది, అంబేద్కర్కు సంబంధించి అలా అడ్వకేట్గా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్తాడు కదా. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాలలో ఒక పేదవాళ్లకు న్యాయం దొరకడం ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు తెలంగాణలో కూడా పరిస్థితి అట్లనే ఉన్నది. నిజంగా చెప్తున్నా, రియల్గా రియాలిటీ విషయం ఇది.
మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోరే, కానీ నిజం ఇదే. ఇగో ఈ పెద్ద మనిషి సింధులు వేస్తున్నాడు, ఇట్లా డ్యాన్స్ లేదు మన్మధుడా అని మళ్ళీ డ్యాన్సులు. ఇది వైరల్ అయింది వీడియో, ఇజ్జత్ పోయింది. ఇక మీరే ఆలోచించుకోర్రి, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మరో డ్రామా. పోటీ పడి తిట్టుకుంటున్న పొన్నం బండి మీరేం చేశారంటూ డైలాగు వారు. వారం రోజుల క్రితమే మొదలైన హైడ్రామా. కేంద్రానికి వ్యతిరేకంగా అంటూ పొన్నం దీక్ష, రైతుల కోసమే అంటూ బండి సంజయ్ దీక్ష. పొన్నం బండి కామెంట్లపై మీడియా ఫోకస్. తమ పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నం అంటున్న బీఆర్ఎస్ నేతలు. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతుందని విమర్శలు. నిజంగా బండి సంజయ్ని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా ఎన్నికలలో ఏ పార్టీ అయినా తమ గెలుపు కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో మాత్రం పచ్చిగడ్డి వేసిన బగ్గుమంటుందని చెప్పుకుంటాయి. కానీ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీలు మంచి అవగాహనతో ఉందనే ప్రచారం ఎన్నికలకు ముందు నుంచి జరుగుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనూ బీఆర్ఎస్ పార్టీ అదే ఆరోపణ చేస్తుంది. కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతుందని మాట వినబడుతుంది. కాంగ్రెస్ కాదు, వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాలనా? కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది కదా, వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ అండి, ఇది బీజేపీ పార్టీ. వీళ్ళిద్దరు ఎట్లా అంటే ఇట్లా నువ్వు లేక నేను లేను లవ్, ఇట్లా లవ్ అన్నట్టు. ఇవి ప్రేమికులు వీళ్ళిద్దరు. ఎందుకు ప్రేమికులు అంటున్నాడో తెలుసా రంజిత్ భాయ్? నేను ఎందుకు ప్రేమికులు అంటున్నా తెలుసా వీళ్ళిద్దరిని? దీనిలో చిన్న లాజిక్ ఉన్నది. వరంగల్లో కడియం శ్రీహరిని పెడితివి, సికింద్రాబాద్లో దానమంచివి, చేవెళ్ళల కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిపించడానికి అక్కడ నుండి ఇక్కడికి వస్తాయి. మల్కాజ్గిరిలో అదే పరిస్థితి అయిపోయా. ఇక చెప్పు, నువ్వు ఎవరి గెలుపు కోసం పనిచేస్తున్నావు? యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పుకుంటా పోతే ఇంకా చాలా వెళ్తాయి. నువ్వు ప్రకటించిన మొన్నటి వరకు 14, నిన్నటి వరకు కొన్ని, అంటే మొత్తం లిస్టులో 17 స్థానాలలో ఎవరి గెలుపు కోసం, ఎవరి కోసం పనిచేస్తున్నావో అది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. నేను చెప్తున్నా కదా. ఇక ఈ పరకాల పంచాయతీ మీ అందరికీ తెలుసు. ఏమీ సేతురలింగా ఏమీ సేతు, పాతవాడు పాతోడు కొత్తోళ్ళు వస్తానంటే వద్దుపో అంటుంటూ లొల్లి నేను పెడుతుంటే, ఏమీ సేతురలింగా ఏమీ సేతు, మా ఎమ్మెల్యే ఏమో రుణమాఫీ చెయ్యనంటాడు, కాంగ్రెస్ వర్గాలు లొల్లి పెడతాయి, ఏమీ సేతురలింగా ఏమీ సేతు. పరకాల గడ్డ పోరాటాలకు సంబంధించిన అడ్డ. ఇక్కడ ఒకప్పుడు కొండా మురళి గారు వారి కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించేది నా పక్క నియోజకవర్గం ఇది. అందుకే నాకు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది పరకాల గడ్డ. చల్ల ధర్మారెడ్డి గారు స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే గారు అద్భుతమైన ప్రగతి చేశాడు. నేను చూడనటువంటి అభివృద్ధి కొన్ని సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాలుగా కనబడని రోడ్లు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు. బహుశా ఎందుకు ఓడిపోయిండో కూడా అంతుచిక్కని ఒక అంశం అది. ఇక ఇక్కడ ఒకసారి చూడురి, అగో రాసిలు కదా మనోరు. ఏమీ సేతురలింగా ఏమీ సేతు. హస్తంలో అయోమయం, చేరికలు లేకపోవడంపై కేసీ వేణుగోపాల్ సీరియస్. గేట్లన్నీ ఓపెన్ చేసి అందరినీ రానియండి, క్షేత్రస్థాయిలో నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంటర్నల్ మీటింగ్లో రాష్ట్ర నాయకత్వానికి క్లాస్. చేరికల విషయంలో తలపట్టుకుంటున్న నేతలు గేట్లు ఎత్తామని రేవంత్ చెప్పిన కానరాని రద్దీ. చేరికలపై సొంత పార్టీలోనే కుదరని ఏకాభిప్రాయం. బీఆర్ఎస్ నుంచి చేరికలను ఒప్పుకొని పాతోలు. తాండూరులో రేవంత్ రెడ్డి కండువా కప్పిన ఒప్పుకొని లోకల్ క్యాడర్. వరంగల్లో కడియం శ్రీహరి చేరికపై ఇందిరా అలక. భువనగిరి బీఆర్ఎస్ వాళ్ళను చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటామన్న కాంగ్రెస్ నాయకులు. పాతోళ్లను పట్టించుకుంటలేరని మానుకొండరులో ఎమ్మెల్యే నిలదీత. ఇది మొన్న నిలదీత. దాంతోపాటు ఏది మన పాలకుర్తిలో కూడా వారు కొనసాగుతున్నది. ఇగో ఇట్లున్నది కథ. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉన్నది. ఎవరిని పలకరించినా తమ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైపోయిన పరిస్థితి. ఓవైపు కేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, పెద్దగా చేరికలు కనిపించడం. దీంతో రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ నాయకత్వం క్లాస్ తీసుకుంటుంది. ఇజ్జత్ పోలే గావాడెవడో ఎక్కడుంటాడో తెలియదు, ఢిల్లీ కూడా వచ్చి మనల్ని తిడతాడు, మన క్లాస్ తీసుకుంటాడు. తెలంగాణ బిడ్డ పోరాటాల గడ్డ. ఉన్నప్పుడు అవసరమైతే తింటాం, లేనప్పుడు పరిగడుపును ఉంటాం. అసలు లేకపోతే మేము ఏంది ఆకలితోనే అలమటించైనా చస్తాం, కానీ మా ఆత్మగౌరవాన్ని అయితే దెబ్బతీసుకోంబై. తెలంగాణలో నిజమైన పోరాటాలు చేసిన వాళ్ళైనా ఎవరు తెలంగాణ గడ్డలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి రోషం పౌరుషం ఎక్కువ. ఎందుకంటే ఈ గడ్డ కాస్త కారం ఎక్కువ తింటుంది, పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటుంది. ఈ గడ్డకున్న పౌరుషం అసంటుంది. ఎవడన్న మాట అంటే ఇవ్వడం. ఈ గడ్డకున్న ప్రత్యేకతనే వేరు. ఢిల్లీ ఓడొస్తాడు, ఎవడో ఓడొస్తాడు అంటే మేము వినం, కానీ ఇక్కడ వీళ్ళు వినాల్సి వస్తుంది. అంటే ఇక వాళ్ళు ఏ గడ్డనో అర్థం చేసుకోరు.
చేరికల విషయంలో గ్రామీణ స్థాయిలో నుంచి వస్తున్న వ్యతిరేకత, జరుగుతున్న గొడవలతో తాము పరేషాన్ అవుతున్నామనే నేతలు కూడా తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి. నిజంగా చెప్పలే, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఎట్లా అంటే నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్గా, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాపం పార్టీ కోసం వాళ్ళు ఎంత సేవ చేసేలో కల్లారా నేను చూసిన. నాకు తెలిసిన ఒక 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మొత్తం వాళ్ళు సంపాదించిందంతా ధర్నాలకు రాస్తూరకు పోలీస్ స్టేషన్లకే పెట్టారు. ఇక మళ్ళీ కొంతమంది అంటే ఇప్పుడు ప్రస్తుతం స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా కొనసాగు, వాళ్ళు పదవుల కోసం అధికారంలోకి వస్తే ఏదో ఒక చిన్న పదవి ఇస్తాడు కదా అని పాపం వాళ్ళ నోటికి ఏదత్తా అది మాట్లాడి పాపం. ఇక మనందరికీ తెలిసిన విషయం బక్క చేస్తాను, వాళ్ళ ఇంటికి పోతే లైబ్రరీ అవుతుంది, అన్నిటి మీద కేసులు పెట్టిన ఆయనను కూడా ఆఖరికి వెళ్ళకూడదు. ఇంకేముంటుంది అండి, ఇట్లున్నది పరిస్థితి. ఇంకేం చెప్తారండి తెలంగాణ బిడ్డలారా. ఇక మీ అందరికీ తెలిసిన విషయం, ఇవాళ మెతుకు సీమలో నేడు కేసీఆర్ బహిరంగ సభ. ఏంది, మెదక్ జైరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంకారావం. సుల్తానాపూర్ వేదికగా కూడా ప్రజా ఆశీర్వాద సభ. గులాబీ దళంలో కథనోత్సాహం. గులాబీ బాస్ అడుగులోకి పెట్టి కేసీఆర్ అనే వ్యక్తిని నేను 2 తీర్ల ఏకీభవిస్తా. ఒకటి, ఎప్పుడు అస్త్రశస్త్రాలను ప్రయోగించాలో తెలిసిన వ్యక్తి, ఎప్పుడు సైలెంట్గా అణిగిమణి ఉండాలో కూడా తెలిసిన వ్యక్తి. నేనేనని అపర చాణక్యుడు అంట. ఇంతలా సైలెంట్గా ఉంటున్నాడంటే ఏదో ప్రభంజనం జరగబోతుందని అయితే నాకు ఎక్కడో ఒక మూలన ఆలోచన అయితే దడుతుంది. అది నిజమా కాదా మీరైతే కామెంట్లో చెప్పుర్రి. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి 2004 వరకు ఒక రకంగా ఉండే ఉద్యమం, 2004 నుండి 2009 వరకు ఇంకో రకంగా ఉండే, 2009 నుండి మీరు 2011 వరకు మరో ఘట్టం ఉండే, 11 నుండి 14 వరకు ఇంకో రకంగా ఉన్నది. అంటే ఆయన తీసుకున్న స్ట్రాటజీలు డిఫరెంట్గా ఉంటాయి. నేను అందుకే చెప్తున్నా ఈయన స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక వడ్ల రైతులు మీరు ఎంత చేసినా ఎన్నికల కూడా అని చెప్పేసిండు, అయిపోయింది. సీఎం చెప్పినా కొంటలేరంటే కొత్త పథకానికి సంబంధించి ఏం చేయాలి. ఇక దానం నాగేందర్ జీకి నోటీసులు వచ్చినాయండి. స్పీకర్ కార్యాలయం న్యాయశాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్పై వాదనలు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చేందుకు నో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. దానం నాగేందర్ను రాజకీయంగా మొత్తం సమాజ్ చేస్తారు, గుర్తుపెట్టుకో. ఏంది, ఇప్పుడు ఆయన గెలిచిన ఖైరతాబాద్లో విజయారెడ్డిని తెర మీద తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. దాంతోపాటు అటు ఇటు కాకుండా హైదరాబాద్లో ఆయనకున్న పలుకుబాడి మొత్తం కూడా కోల్పోతాడు, ఆఖరికి ఎటు కాకుండా పోతాడు. ఇదైతే నిజం, మీరు గుర్తుపెట్టుకోరు. దాగం నాగేందర్ రాజకీయంగా అంతం చేయడానికి చాలా క్లియర్గా ప్లానింగ్ నడుస్తుంది. అది ఆయన తెలుసుకోకపోతే వేస్ట్గా నేను చెప్తున్నా కదా. అంబేద్కర్ను కాంగ్రెస్ ఏనాడు గౌరవించలే, మొదటి నుంచి ఆ పార్టీ తీరు అంతే. బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులేవి, ప్రజలు రాకుండా గేట్లకు తాళాలేస్తారు. ఇంతకంటే అవమానం ఉంటుందా? ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పార్టీ వచ్చినప్పటి నుండి పాపం బాబాసాహెబ్ అంబేద్కర్కు మొత్తం అవమానమే జరుగుతున్నది. ఇది నిజం, ఎవరు ఏమనుకున్నా అది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం అది, ఇప్పుడే కాదు దేశవ్యాప్తంగా. జనం పక్షాన జలదీక్ష. కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీళ్లు తెచ్చి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాలలో జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేస్తున్న బీఆర్ఎస్ నేతలు హరీష్, శ్రీనివాస్ గౌడ్, విజయుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఓట్ల కోసం మళ్లీ మోసం, ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం. బీఆర్ఎస్ కు భయపడే రుణమాఫీ ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందే డిసెంబర్ 9, లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు 15. ఈ ఎన్నికలయ్యాక ఇంకేం తేదీ చెప్తారో. కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు అనే వ్యక్తి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆయన దగ్గర మంచి క్లారిటీగా, చాలా క్లారిటీగా డాటా ఉంది కాబట్టి చెప్తున్నా. ఆయన ఏం చేస్తాడు అంటే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు హరీష్ రావు. సో హరీష్ రావు చెప్పే ముచ్చట 100కు 1000 వాళ్ళు నిజం. ఇవాళ ఎన్నికల కోసం, అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల కోసం డిసెంబర్ 9 అన్నారు, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15 అంటారు, రేపు స్థానిక సంస్థల కోసం జనవరి 1 అంటాడు, దాని తర్వాత ఏప్రిల్ 1 అంటాడు, అందరినీ ఫూల్స్ చేస్తాడు. గింతే కాంగ్రెస్ పార్టీ. చిన్న చెప్పాలంటే 6 అడుగుల బుల్లెట్ చెప్పేది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమైన విషయం. ఇక భజన పేపర్లో మొదలు పెడదాం. ఏముంటుంది, ఏముండదు. ఇలా ఏంది అంటే రుణమాఫీ గురించి హైలైట్ చేస్తారు వీళ్ళు. 2 లక్షల రుణమాఫీ ఏం లేదు, ప్రజలు మొత్తం ఆగమాగం చేయడానికి చేస్తున్న విషయం. ఇక ఏముండే ఇలా ఏముంటాయంటే ఇలా అన్ని ఉత్తముచ్చట్లే. ఇక ఇదంతా మొత్తం కేసీఆర్ను తిట్టడానికి పనిచేసే పత్రికలండి ఇవన్నీ. ఇలా ఏముండే చూసిరు కదా. ఏంది కవిత విషయం ఉంటే 2 లక్షల రుణమాఫీ మొత్తం పేపర్కు సగం వేసుకున్నారు. దాని తర్వాత ఏంది ఇక ఇంటర్నేషనల్ వెళ్ళి ఈడ దొరుకుతలేదు అని, ఓకేనా. దాని తర్వాత
బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం, ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి అది కనబడుతుంది. దాని తర్వాత రుణమాఫీ గురించి చెప్పారు. ఇంకేం కనబడతలేదు చూడుర్రి. మీడియాతో మాటలే ఏంటి అంటూ కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవిత పైన ఇక రాస్తారు వీళ్ళు, ఎట్లనైనా రాస్తాడు. ఇది ఘోరం. ఇది అయిపోయి మొత్తం ఇంకా భజనే భజన గింతే ఉంటుంది. ఇలా మీరు ఎన్ని పేపర్లు చూసినా ఏం చూసినా ఇది ఒక్కటే కనబడుతుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలారా, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం అన్నీ కూడా ఆవశ్యకమైపోయినాయి. నేను మీ అందరికీ ఎప్పటి నుంచో ఒక అంశాన్ని కూడా చెప్తున్నా. ఎందుకు అంటే నా సొంత లాభాల కోసమో నా కోసమో కాదు. మీరు ఇక్కడ కనబడుతున్న నెంబర్ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దీనికి జర గూగుల్ పే, ఫోన్పే చేసి వైఆర్టీవీకి సహకారం చేయరు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన నిజంగా కూడా అందరికీ కూడా కష్టాలు ఏంటి, ఏం కథ, ఏం జరుగుతున్నదనే ప్రతి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నిజాలు మీ అందరికీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ప్రతి విషయం కూడా